ఉర్రే పళించాం కొడుక నువ్వారా? ఏం రేజ్ వచ్చి ఉండేవా? ఏం రోడ్డు పోయినట్లు బొమ్మలల్లో వారి బిచ్చమెత్తిన ఉండేవా? ఏకరు ఇలా పోయితివా? మొన్న జాతి ఏమి మొన్న రాజగంబుల జాతి నాడు పుట్టినాడు నువ్వు, మొన్న గొల్ల జాతి నాడు నువ్వేమి బిచ్చమెత్తిన ఉండేవా? నా తడాలం తెలిసినారా? నేను దారా మీ అత్త బంగారే? మీ అవ్వ మెంతల్లా మా బగడు మాట్లాడకూడదు చెప్పి పెట్లేసి మెంతల్లా సాకేసా మంతల్లా నీకు ఎప్పుడో నడిచి ఉడుతువా చెప్పా? ఇదేమిదల్లా బొమ్మల వరంజినోడవా? ఆవు అత్త నువ్వు చెప్పేది సరిదా? నాకు ఇది పెట్టోడదా? నేను కూడుదని నిన్ను బొదకాలి కదా, దానితో నాకు పెట్టే పొని చేసిన ఉన్నా. చూడు ఈ బొమ్మల తల చూడు, ఇలా నువ్వు అలా చూసి నిద్దా ఏబరే చెప్పావే? ఆవు చూడు మన సొంత ఇల్లు ఉంటుంది కదా, బొమ్మ పట్టినాడు మన ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లుతో వరంచుకుని ఉన్నా. అలాగే మనం అక్కడ చూసి పెరిగినప్పుడు ఉండిన కొండలలో ఉంటుంది కదా, కొల్లిమల కొండ, నయనామల కొండ, దాంతో వరంచుకుని ఉంటా తెలిసినదే. ఆవుగారే ఎల్రా అంత నిసుకే వరంచుకున్నాడవా? ఉండితేలే నాకు దీనివల్ల ఇంక పట్టదు గారా. నువ్వెంత పడిసిగిడి రోడ్డు నాడు బిచ్చమెత్తిని ఉడితే ముని జాతికి మంచిదా చెప్పు? దాంతో ఉడేస్తా, దాంతలా ఉడి ఆ మాటతలా మాట్లాడొద్దు. మన పాత ఇల్లుతున్న ఎంత నిసుగా వరంచుకున్నాడు దాని చెప్పు, అది ఎల్లడు దాని చెప్పు. ఇల్లు ఇంటికి వెనకల ఆ కరెంటు కంబాలు తాటి మానిలలో ఉడదు తెలిసినా. ఆవుగారే నే ఉండిన చిన్న ఎడుముది కూడా నెస్సే వరించినాడు ఒకరే. అనకు దగ్గరదా మీ అయ్యేది కొత్త ఇల్లు కట్టిన దాంతో కూడా వరించినాడు ఒకరే. పొల్లేదు గారా, పొల్లేదు అమ్మ మేకలల్లా మేసేలాక పొల్లేదు నెసేదే వరించినాడవా? అది ఎవరు ఇంటికి ముందు నిలిచేది? అది మా అయ్యిదా అత్త? వాడు గొడవ. ఇది ఎవరు వాటిది తలపోయిన ఏదో ఇది పడిన పోతుందా, పుట్టక పడిన పోయినోడదా? ఆవుగా అది నువ్వు దారా నింత మనిషిన పెడితే నేను వరించుకున్నా. నువ్వు ఎప్పుడు చూస్తాడు తలపోయిన పుట్టకలతో పట్టుకుని ఏదో పొండ్లు అమ్మేది, మాంగా పొండ్లు అమ్మేది, టెంకాయలు అమ్మేది అని చెప్పి అమ్మికి తిరుగుతావు కదా, దాంతో పండిసిదా నేను ఇలా వరించుకున్నా. అన్నారా ఇప్పుడు ఆవుగారా? మూడు బుధవారం సంతనం ఉండి చూస్తేనే ఈ కొండల ఈ నయనామల కొండ అంత నెసికే తెలుస్తున్నాడు. అదేదారా వాళ్ళ జిగినాడు అవనే. ఇప్పుడు నీకు తెలిసిన అత్త ఆవుగారా పొల్లిది గారు నెసే వారు జిగినాడు ఒకరా. ఇది ఎలా వేరే ఏమి నేను వరించుతివే? దీన్ని చూడు బొగ్గుతు పెడితే వరించుకున్నా చేత వరించుకున్నాడవా? ఆ కొండకి ముందరికెళ్ళా ఇంట్లో కానమ్మా అలా కాదు. మూడు చూసేనాడు అప్పుడు తవ్వు చూసినాడు తెల్లనాపుది కదా అదనా. ఆవు నంతలాకదా నాలాకదా ఆడిద తల్లాడ పుట్టకడ దీని తెల్లబెట్టుకుని ఏమో అమ్మేలాకదా నడిచిపోతుందా? ఈ ఓరట ఏమి వాడదా? ఆ ఓరట అది కసువులు ఎనుములు దనుములు కల్లా పోసే కసువులు ఉండు కదా, పోరుని చెప్తుమే అయ్యే బండి ఎద్దు బండి అని నిలిచాడు చూడు, రెండు పోరుకు నడమత్తనాడు ఎద్దు బండి నిలిచెల్లా. అలా నేను మనిషి నేను వరంచి ఉండు అత్త అల్లనా. సరి వెనకలు కూడా నయనమ్మల కొండకు పెద్ద వెనకలు ఉండేది కూడా కొల్లిమల కొండదానే. ఆవుగారే సరిగా వరించుకున్నాడవా? ఏ సరిగుండితేలు ఏదో నేను నాకు కూతురు రంజిది అవుతా, నువ్వు పెళ్లి చేసినాడు దాన్ని సాకితే పాడబెడితే అది పండాదరికి పడసా పడిసేలా కూడా సింగిల్ పెట్టి బాతారు. అదే బొమ్మ పట్టినాడు పలికోడానికి పడి చేసిన సింగిల్ పెట్టి బాతారు కదా, వాడిదా చెప్ప. ఎప్పుడు ఉడితేవాళ్ళు నీ 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 తమ్ముడి కొడుకుకి మగేంద్రునికి నీ బిడత పెళ్లి చేయించుకుడు. ఏకంటే వాడు ఊరితో ఉడిసి పోయిన కూడా నెస్సే పడుతావా? మెడ్రాస్ అలా పోయి పడిచినోడు అంటే వారు అవ్వ చెప్పినోడదా? దాంతో నువ్వు నీ తొమ్మిది ఆళ్ళు కాళ్ళ పొడి కూడా
నీ బిడ్డ రంజిత అవుతా ఆ పడసనికి పెళ్లి చేసి పెట్టుకుని తింటే వారు మంచి బతుకుతురు. ఎక్కడంటే ఇద్దరు పడిసిన మనిషిలో ఉర్రా వాళ్ళని చెప్తురి. నేను కూడా ఆ మనిషి నమ్మిదేరా ఉండితే అనకి ఏతేటే నువ్వు ఎక్కడెక్కడో పడుతుంది అనకి అడిచినాడు చూస్తే మీ అవ్వ కొండపోయి నింత కొండపోయి నన్ను బుధార సంత తాంటి ఇక బుధార సంత ఉండే ఊరినాడు ఎక్కడో తెల్లైన ఊరిన కొండపోయి బిడ్డ పెట్టి నింత పెళ్లి చేసి పెట్టికాడా. సరే పెళ్లి చేసి పెడితే నిశ్చేదా ఉడుతున్నాడు నేను అడితే ఆ బతుకు ఇదాపోయి నడిచిన నిండా మనిషి కష్టమైపోయారు కదా. నీకు జ్ఞాపపడుతున్నారా మహేంద్ర? నేను చిన్న వయసునానా వకీలకు పడబెడతాను చెప్తే నెనపడుతున్నా. ఏకంటే 3 సంతరా పడదు కదా నీ చిన్నత్తదా, దాని పరసలు కూడా వకీలకు పడబెట్ట వకీలు పొండిపోతారా. దాంతో నెంక కూడా నెనుపు ఉండగారా. ఎంత కూడా నెసి పడబెట్టి వకీలు పడబెట్టి నా కూతురు ఇచ్చి నెసి మీరు మళ్ళీ బతకాలని నేను ఆ నెనుపునానే బతుకు తిగారా. దానికాక కోరాకులు అమ్మేది, పొండ్లు అమ్మేది ఎలా చేసి కాసులు కొంచెం మాకెడి పెడితే నా బతుకుదా పోయా. నా బతుకు పోతేలు నా ముడుతాడితే బతకనే సొమ్ముడితే కాసులతో కొనొచ్చి అదే మీ తొట్టవుతా రంగి దగ్గర ఇచ్చిదా ఈ ఇల్లు మనం తీర్తిమే చెట్టు అంటే అక్కడ తీర్తిమి ఇల్లు నేలతా తీర్తిమి. ఏమైంది ఎలా మీరు ఎట్టా పడిస్తే అనక మేము పడబట్టాలని చెప్పి మీ అవ్వ మేము తెల్ల పిలుచుకుని నా మీద కోపం ఉడితాడు నోన పాస్తాడు ఉంటే నా తొమ్మిది పలించామితే అదే మీ అవుతుందా చేతి మీ అవ్వ పిలిచికి పోయి కాడ పిలిచికి పోయి కొంచెం నాళ్ళే నీ ఆడతా ఈ ఇల్లుతో అమ్మేస్తా. ఏమనేది ఎలా తెల్ల రాతగారా తెల్ల రాత మా అయ్యి నా పై ఎంత ప్రియంకుండ తెలిసిందా. నీ తాతదా చిన్నస్వామి తాతదా అంత ప్రియం ఉండే మా రంగి ఉండే నేరు అవి అది దాంతో నేరు నెరకాలి కదా ఉసిరోడరే చచ్చిపోయా. అది చేసిండే ఇంత అది కారణం నా బతుకు ఇలా అలా పోయింది కారా. ఏం చేసేది పలిచాం కొడుక అలా ఊటి మహేంద్ర. నాకు మీ అవ్వ పోయినదా కోపం, నీ పోయిన కోపమే లేదు కదా అని నీ కడిసి నరికి నెనుపుంటా సింగిల్ పెట్టి పాత్ర తిరుம்ப చెప్పిన ఉంటాయి ఎల్లనా నీ బిడ్డతో వాణి మహేంద్ర కాళ్ళలో పొడియాచి వానికి పెళ్లి చేసి పెట్టి రేవంతి పిలిచే నీ రంజిత వచ్చి నీ బిడ్డ వచ్చి బొదుకు నిశ్చే ఉంటాడు. వాడు చెప్పినే ఉంటాడు కదా. ఏమి నడిస్తే నా తల్ల రాత లాపాయా ఆయనకేమి చేసేది అనక 3 ఊరు బొమ్మబట్టినాడే ఒక ప్రభు అనే పర్సన్కి నా బిడ్డతో రంజిత పెళ్లి చేసి ఇత్తి. ఇప్పుడు పొల్లేదు ఆ పల్లిగూడెం తగ్గనే ఒక ఎడుము తీసి వాళ్ళు ఓడమ్మ అలా నేను నీ పక్కన మాట్లాడాలి నెనిస్తే నువ్వు ఆవిడ చిన్న పడచ్చు కదా. నువ్వు పెరగాల పెరిగినక్కడ నా బతుకునాడు ఏమేమి నడస్తా మీ అలా 2 దిక్కులు మా బేసాలు వేస్తా. నా దగ్గర మంచి మాట్లాడా మా అవ్వ పక్కడ అదే మీ తొట్టవుతో అక్కడ రంగి దగ్గర ఎలా మాట్లాడి ఎలా ఇది చేస్తా అంటే నేను ఇంత పక్కన చెప్పాలని నెనుచుకుంటుగారా. ఇంకొకటి తెలిసిన మీ అయ్యి పలించామి పియూసిదాక పడేసిందాక మేము మళ్ళా కెడుపునాడ ఏర తొణకలు కట్టుకుని సరిగా కూడదనకానే జొన్న ఇది పులుసు పెంగు కంపు కూడలు తినిగిట్టు ఉడికారా ಎಲ್ಲ ఒక ನಂಬಿಕೆ ಇದೆ.